మనం చేసే పని ఏదో సక్రమంగా చేయడం, చిత్తశుద్ధిగా చేయడం, భగవత్ కరుణను పొందడమే మన ఉద్దేశం. వారిని ఎవరో తక్కువ చేద్దామనో ఎక్కువ చేద్దామనో మనకేమీ లేదు. ఎవరో మనకి అంటే తక్కువ అవ్వాలని లేదు, ఎవరో మనకి ఎక్కువైపోతారనే భయమూ లేదు. అవని పని జరగడమే కదా కావాల్సింది. ఈ దృష్టితో ఉంటే అసూయారహితంగా చిత్తశుద్ధి అంటారు. దీనికి లక్ష్మీ నరసింహస్వామి కరుణ అపారంగా లభిస్తుంది. చిత్తశుద్ధి కావాలి భగవంతుడికి, ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. చిత్తశుద్ధి అంటే మంచి ఆలోచనలు ఉండడం కాదు, నన్ను మన్నింతురుగాక, ఏ ఆలోచన లేకపోవడం చిత్తశుద్ధి. చిత్తం శుద్ధి అయిపోవాలి. ఎందుకంటే శుభ్రం వేరు, శుద్ధి వేరు. మామూలుగా ఇల్లు శుభ్రం చేసుకుంటే శుభ్రం చేశారంటారు, 11వ రోజున శుద్ధి అయిందంటారు. శుభ్రం చేసినప్పుడు ఎక్కడ వస్తువులు అక్కడే ఉంచి కింద నుంచి ఊడుస్తారు. శుద్ధి చేసినప్పుడు 11వ రోజున ఇంట్లో వస్తువులన్నీ బయట పెట్టేసి మొత్తం కడిగేస్తారు. అలాగే మనస్సులో ఉండే ఆలోచనలన్నీ తోసిపారేయడమే చిత్తశుద్ధి. కానీ మళ్ళీ మంచి ఆలోచనలు చెడ్డ ఆలోచనలు అంటూ రెండు ఉండవు.